డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ లెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో 114 రఫేల్ ఫైటర్ యుద్ధ విమానాలు కొనడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భారత వాయుసేనకి 114 రఫేల్ ఫైటర్స్. ఈ రఫేల్ ఫైటర్స్ని ఇప్పుడే ఎందుకు కొంటున్నారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశ వాయుసేనలో 29 స్క్వాడ్రన్స్కి తగ్గిపోయాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే భారత వాయుసేనకి 42 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు ఉండాలంటే, కానీ ఈ రీసెంట్గా MiG-21ని ఇందులోంచి తీసేయడం వల్ల దాని లైఫ్ స్పాన్ అయిపోవడం వల్ల ఇప్పుడు భారత వాయుసేన స్ట్రెంగ్త్ 29 స్క్వాడ్రన్స్కి పడిపోయింది. ఒక్కో స్క్వాడ్రన్లో 12 నుంచి 20 యుద్ధ విమానాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఎంతో థ్రెట్ ఉందంటే అక్రాస్ ది పాకిస్తాన్, అక్రాస్ ది చైనా, అంటే సుమారు భారతదేశానికి ఉన్న 15,200 కిలోమీటర్ల పొడవన్న భూ సరిహద్దు వెంబడి మనకి శత్రువులే ఉన్నారు. ఇప్పుడు ఏదో పాకిస్తాన్ చైనా కాదండి, బంగ్లాదేశ్ కూడా యాడ్ అయింది కాబట్టి ట్రై ఫ్రంట్ వార్ వస్తుంది. దీన్ని తట్టుకోవాలంటే భారత వాయుసేనకి ఖచ్చితంగా 42 స్క్వాడ్రన్లు కావాలి. అందుకే భారతదేశం వాయుసేన అర్జెంటుగా మల్టీ రోల్, ఓమ్ని రోల్ లేదా ఈ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట 114 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అండి. భారతదేశ చరిత్రలో, అంటే భారతదేశం స్వతంత్రం వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్. ఎందుకంటే దీనికి 3.25 లక్షల కోట్ల రూపాయలు మనం కేటాయిస్తున్నాం. అంటే ఏంటంటే $40 బిలియన్ కాంట్రాక్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇండియా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ఇచ్చినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ దీనిపై సంతకాలు చేయబోతున్నారు. 114 రఫేల్ యుద్ధ విమానాలు. ఎందుకంటే ఇండియా ఈ 5th జనరేషన్ ఫైటర్ Su-57 నాకు వద్దు అని రష్యాకి చెప్పడం జరిగింది. అదేవిధంగా యూరో ఫైటర్స్ గ్రిపెన్ యూరోప్ నుంచి వద్దు అని చెప్పింది. తర్వాత అమెరికా ఆఫర్ చేసిన F-18 హార్నెట్, F-16 కూడా కాదంది. ఎందుకు ఇంత స్పెషల్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రఫేల్ ఫైటర్స్ మనం ఆల్రెడీ ఒక 36 యుద్ధ విమానాలు కొనుక్కొని దాన్ని ఆపరేషన్ సింధూర్లో దాన్ని ఖచ్చితంగా మనం వాడి పాకిస్తాన్లో ఉన్న 11 ఎయిర్ బేస్లని ఈ లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అని బహావల్పూరు, మురుద్కే, ఈ POK అవన్నీ టెర్రరిస్ట్ క్యాంపులు నాశనం చేసేసాం. రఫేల్ ఫైటర్స్కి ఆల్రెడీ మన పైలట్లు అలవాటు పడున్నారు. ఇది 4.6 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఉంటే మనం పాకిస్తాన్ యొక్క J-17 థండర్, J-10 ఫైటర్ని ఎదుర్కోగలుగుతాం. ఈ విధంగా చైనా తయారు చేసుకొచ్చిన ఈ 5th జనరేషన్ ఫైటర్ J-20, J-35 ఎయిర్ ఫైటర్ని కూడా ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే జోగ్రఫికల్గా ఇండియా ప్లేన్ ఏరియాలో ఉంది, అది మౌంటైన్స్ ఏరియాస్ రావాలి కాబట్టి అది మోర్ అడ్వాన్స్డ్ అయినా మన రఫేల్ ఫైటర్స్తో దాన్ని అడ్డగించవచ్చు అనమాట. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్ ఎందుకు భారతదేశం ఇంత సిగ్నిఫికెన్స్ ఇచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఈజీగా దీన్ని కొనలేదండి. వడబోసి భారతదేశం యొక్క పరిస్థితులు రాబోయే 2 దశాబ్దాల పాటు భారతదేశాన్ని యొక్క పరిస్థితులన్నీ గమనించి మోడర్న్ వార్ఫేరు, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, AI వార్ఫేరు, ఈ స్విఫ్ట్ వార్ఫేరు, ఈ టెక్నికల్ అన్నీ చూసి ఈ రఫేల్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రఫేల్ అంటే ఈ రఫేల్ ఫీచర్ చూద్దాం. ఈ రఫేల్ యుద్ధ విమానం యొక్క ప్రత్యేకతలు చూస్తే ఈ రఫేల్ ఫైటర్స్ ఏంటంటే 24.5 టన్నులు ఉంటుందండి. ఇది అందులో పేలోడు ఆయిల్ మినహాయిస్తే 10 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఇందులో 9.5 టన్నుల ఆయుధాలు పేలోడు మోసుకెళ్తుందన్నమాట. 9.5 అంటే దాని బరువుకు సరిపడా ఆయుధాలని ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా వెపన్స్ బేలు ఉంటాయి అందులో. తర్వాత ఇందులో ఫ్యూయలే 6.7 టన్నుల ఫ్యూయల్ మోసుకెళ్తుందన్నమాట. దీని రేంజ్ 3,700 కిలోమీటర్ల రేంజ్లో వెళుతుంది. తర్వాత 50,000 అడుగుల పైకి వెళ్తుందన్నమాట. ఆల్మోస్ట్ ట్రోపోస్ఫియర్ పైకి వెళ్ళిపోతుందన్నమాట. ఇది దీని రేంజ్ ఏంటంటే 1000 కిలోమీటర్ల రేడియస్లో ఇది భీకరమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దీని స్పీడ్ చూస్తే 1.8 మ్యాక్ అంటే ఆల్మోస్ట్ 3,700 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది. అంటే 5th జనరేషన్ ఫైటర్స్తో ఈక్వల్గా ఫీచర్స్ దీనికి కనపడుతున్నాయి అనమాట. తర్వాత దీనిలో ఉండే ఆయుధాలు పట్టిమే ఇంపార్టెంట్. ఏ ఆయుధాలని యుద్ధ విమానం పట్టుకెళ్తుందంటే న్యూక్లియర్ వెపన్స్ పట్టుకెళ్తుంది, కన్వెన్షనల్ వెపన్స్ పట్టుకెళ్తుంది. కాబట్టి న్యూక్లియర్ డెటరెన్స్కి ఈ యుద్ధ విమానం చాలా ఉపయోగపడుతుందంట ఫ్రెంచ్ డసాల్ట్ ఫైటర్. ఇందులో ఆయుధాలు ఏంటంటే
ముఖ్యంగా ఇప్పుడు మనం ఫ్రెంచ్ నుంచి కొంటున్న యుద్ధ విమానం చాలా కాస్ట్ అండి, $120 మిలియన్. ఇది రష్యా ప్రొడ్యూస్ చేస్తున్న F-35 సుఖోయ్ 35ల కంటే కాస్ట్ ఇది. ఆల్మోస్ట్ 5th జనరేషన్ కంటే కాస్ట్ Su-57 కంటే. ఎందుకు అంటే ఇందులో ఆయుధాల ప్యాకేజ్ ఉంటుందండి మనకి. ఏ ఆయుధాల ప్యాకేజ్ అంటే ఇందులో మెకా అనే ఒక లాంగ్ రేంజ్ ఒక మిసైల్ ఉంటుందన్నమాట. ఎయిర్ టు ఎయిర్ అనేది ఒకటి మెకా, ఇది షార్ట్ రేంజ్ మెకా అనేది. తర్వాత మెకాతో పాటు మనకి మెటియోర్ అవుతుంది, లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ అనేది. ఇది 4450 కిలోమీటర్ల పరిధి వరకు ఇది వేస్తుందన్నమాట. అంటే ఈ మెకా మెటియోర్ ఎయిర్ టు ఎయిర్ మన ఇండియాకు తయారు చేస్తున్న అస్త్ర-1 అస్త్ర-2 కూడా మనం వాడబోతున్నాం, అందులో బ్రహ్మోస్ కూడా వాడబోతున్నాం. సో ఎయిర్ టు ఎయిర్ కంబాట్, ఎయిర్ సుపీరియారిటీకి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిసైల్ ఉంటుంది స్కాల్ఫ్ అనేది లాంగ్ రేంజ్ 500 కిలోమీటర్ల వరకు వెళ్తుందన్నమాట. ఎయిర్ టు సర్ఫేస్ ఇది బంకర్ బరస్ట్గా కూడా ఉపయోగపడుతుందండి. దీంతోపాటు హ్యామర్ అనేది ఉంటుంది, షార్ట్ రేంజ్ ఎయిర్ టు క్రూయిజ్ అనేది. ఈ రెండింటితో పాటు అంటే ఎయిర్ టు సర్ఫేస్తో పాటు ఎయిర్ టు యాంటీ షిప్ అని ఎక్సోజెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది మెరైన్ కేటగిరీ వేరియంట్లోకి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఈ ఆయుధాలు, తర్వాత ఎయిర్ గన్ ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత దీంతోపాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ EW అని ఈ స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి. ఇది మోస్ట్ మోడర్న్ 5th జనరేషన్ ఫైటర్స్తో సమానంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయగలుగుతుంది, తను ప్రొటెక్ట్ చేసుకుని. దీంతోపాటు RBE-2 అనే ISA రాడార్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ మోడర్న్. దీంతోపాటు స్టెల్త్ అనే టెక్నాలజీ ఉంటుంది, శత్రువులకి కంటికి కనపడకుండా. ఈ విధంగా 5th జనరేషన్ ఫైటర్స్ అయిన F-35 F-22 ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, Su-57 ఆఫ్ రష్యా, J-20 J-35A ఆఫ్ చైనాలను కూడా అడ్డుకోగలగాల అధునాతన యుద్ధ విమానం అనమాట. ఇది ఎందుకు కొనుక్కుంటున్నామంటే ఇప్పుడు ఇండియా ఆమ్కా తయారు చేస్తుంది. అనవసరంగా 5th జనరేషన్ ఫైటర్ వీళ్ళు వచ్చే లోపల 2030-35 లోపు యుద్ధ విమానం భారత అవసరాలందరికీ సరిపోతుంది. ఈ 114 యుద్ధ విమానాలని ఈ $40 బిలియన్ కానీ 3.25 లక్షల కోట్ల ఇండియన్ రూపీస్ చూస్తే ఇందులో ఒక 20 యుద్ధ విమానాలు డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి మనకు డైరెక్ట్గా పాకిస్తాన్ ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా మన ఇండియాకు వచ్చేస్తాయి అనమాట. మిగిలిన యుద్ధ విమానాలు ఆల్మోస్ట్ 95 యుద్ధ విమానాలని హాల్లో సంయుక్తంగా తయారు చేస్తారు. దీంట్లో భాగంగా ఈ మొత్తం టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. తర్వాత కోడ్, ఇది చాలా సీక్రెట్ కోడ్ ఉంటుంది అనమాట. ప్రతి పార్ట్కి ఒక కోడ్ ఉంటుందండి, దాన్ని సీక్రెట్ కోడ్ అంటారు. ఆ కోడ్ కూడా ఈసారి ఫ్రాన్స్ మనకి ఇస్తుంది. ఈ ప్యాకేజ్ మనం కొనుక్కున్నందుకు మనకి సాఫ్రాన్ 5th జనరేషన్ ఫైటర్కి సంయుక్తంగా ఒక ఇంజన్ తయారు చేసే టెక్నాలజీ మనకు వస్తుందన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్రాన్స్ ఎన్నో విషయాల్లో మనకి సహకరిస్తుంది, ఏదో కొనేసి డబ్బులు ఇచ్చి కొనేది కాదండి. ఇది భారతదేశం ఆత్మనిర్భర్లో భాగంగా ఎక్కువ భాగం ఇప్పుడు $40 బిలియన్ మనం కేటాయిస్తున్నామంటే అందులో $20 బిలియన్ మన ఇండియా ప్రొడక్ట్స్ కొనడానికి ఉపయోగిస్తాం. అందువల్ల ఇది స్వదేశీ డిఫెన్స్ ఇండస్ట్రీ పెరగడానికి, ఎన్నో వందల ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెరగడానికి, హాల్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఫ్రాన్స్ రఫేల్ అనేది ఒక టాప్ 10 జెట్ ఫైటర్ అండి వరల్డ్లో. ఈ యుద్ధ విమానం మనం కొనడం వల్ల ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఒక ఇన్విన్సిబుల్, అంటే శత్రు దుర్భేద్యంగా తయారవుతుంది. చైనా పాకిస్తాన్ సంయుక్తంగా ఒకేసారి 2 ఫ్రంట్ వార్ చేసినా వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ అనమాట. ఇది ఒక అద్భుతం, ఇది జరగబోతుంది.